This conference will now be recorded. So, yeah. నాకు యాక్చువల్లీ వేరే మేము ఇప్పటివరకు ఒక 1.5 hours నుండి ఒక టెరడేటా ఇష్యూ మీద కూర్చొని ఉన్నాం అనమాట. సో అది పైథాన్ లో చేయొచ్చా? ఏంది ఇష్యూ? ఏం లేదు, మాకు ఇప్పుడు సప్లయర్ నెంబర్ ఉంది. సో సప్లయర్ సేమ్ సప్లయర్ నెంబర్ ఉంటుంది. This conference will now be recorded. Let's see. ఓకే, నల్ ఎన్ని అన్న? ఒక్క నిమిషం. ఐ డోంట్ ఎన్ని నో. ఓకే, ఇప్పుడు నాకు ఇందులో ఈమెయిల్ 2 లో ఇది కావాలి, బట్ ఐ డోంట్ వాంట్ దిస్. yes if one of idea ఇప్పుడు ఇది ఫస్ట్ రో ఉంది.
మాకు ఇది లాస్ట్ 1.5 hour నుండి చాలా పెద్ద బగ్గింగ్ లాగా ఉండే అనమాట. చూద్దాం. ఇది కొంచెం కష్టమే కాదని నేను అన్నాను, కాకపోతే చేయొచ్చు. అంటే చెప్తావు అంటే మీరు ఎట్లా చేయొచ్చు అని. ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే ఈ రోని ఒక లిస్ట్ చేసుకుంటా, రోలో అన్ని వాల్యూస్ ని. ఇప్పుడు ఒక్క నిమిషం ఆగు. ప్రింట్ ఆఫ్ ఫైల్ ఆఫ్ ఈమెయిల్ 1 పెట్టి డ్రాప్ అన్ని పెట్టి యాక్సెస్ 0 ఇస్తే ఓకే. ఓకే, ఇవి వచ్చినాయా? పవన్ జీమెయిల్ వచ్చినాయి, కాకపోతే దీనికి రెస్పెక్టివ్ ఐడి తీసుకోవాలి. నేను ఇప్పుడు ఎట్లా తీసుకోవాలని ఆలోచిస్తున్నా. ఒకవేళ ఇది వచ్చింది అనుకో, ఇది ఒక ఫైల్ కి రాసేస్తా. అప్పుడు ఏమైతుంది, ఈమెయిల్ 1 లో ఇవన్నీ ఉంటాయి, ఐడి ఇది వెళ్ళిపోతుంది. తర్వాత ఈ సేమ్ అదే ఐడికి మిగతా అవి రెండు కూడా కాపీ చేసుకొని ఇంకో ఫైల్లో కాపీ చేసుకొని ఆ తర్వాత రెండింటిని జాయిన్ చేస్తా అంటున్నారా? మా తర్వాత మర్జ్ కొట్టేస్తా, ఈజీగా వచ్చేస్తాయి. ఓకే, నేను చెప్పింది కరెక్ట్ అయినా లాజిక్? ఓకే, అయితే ఇప్పుడు కాకపోతే ఇది డ్రాప్ చేసినాక getting me this is difficult. No, I'm trying to see drop any rows. Okay, ఒక్క నిమిషం ఆగు. Okay. df1 is equal to file 1 is equal to మీకు పక్కా ఫిక్స్డ్ 2A కాలమ్స్ ఉంటాయా, 3A కాలమ్స్ టోటల్లీ ఉంటాయా? వేరే కాలమ్స్ ఉంటాయి. బేస్డ్ ఆన్ దీస్ 2 కాలమ్స్ మేము వేరే కాలమ్స్ ని డిరైవ్ చేసుకుంటాం. అంటే ఇప్పుడు ఈమెయిల్ 1 ఈమెయిల్ 2 వస్తుంది కదా, సో ఇప్పుడు పవన్ నాగాన్ వచ్చింది కదా, దెన్ ఆ 2 ఈమెయిల్స్ ని కంపేర్ చేసుకొని 3rd కాలమ్ జనరేట్ చేస్తాం. ఈ 2 కాలమ్స్ డిస్లైక్ అంటే బేసిక్ కంపారిజన్ చేసుకొని కన్సాలిడేట్ చేసుకొని అట్లా ఈ ఈమెయిల్ కాలమ్ 3 కాలమ్ 4 అట్లా 8 కాలమ్స్ జనరేట్ చేసుకుంటాం. మిగతా 6 కాలమ్స్ కి ఇవి రెండే డ్రైవర్. ఓకే ఒక్క నిమిషం ఆగు, ఒక ఐడియా వచ్చింది నాకు. అంటే మైట్ బి నాట్ ద ఫైనెస్ట్ ఆఫ్ ద బ్యూటిఫుల్ వే, ఒక ఏబి బిసి బిడి ఈఎఫ్ జిహెచ్ ఇట్లా ఉన్నాయి అనుకుందాం. ఈజ్ ఈక్వల్ టు ర్యాండ్ ఆఫ్ పెట్టేసి ఏమైంది దీనికి? ఓకే, ర్యాండమ్ గా పాస్ చేయడానికి ఉండదుగా. ఓకే ఇప్పుడు ఇట్లా కాలమ్స్ ఉన్నాయి అనుకుందాం. But your purpose is like email 1 is 1 column which is driving and email 2 is 1 more column which is driving. So email 1 mein you have to drop this row, I mean you have to drop this NaN, correct? And you have to get Pawan into this one, right? Yep.
Pawan into this one, then you have to drop this row. You don't want any ins in a particular row. If I got the Pawan in the 0th row, right, I don't want one row at all. The complete Okay, one row. if you get Pawan and Naga in the same row, then second row is vanished. It should vanish, Yeah, right? it's redundant if we don't want it. Yeah, Okay. it would be a duplicate. Yeah, Let we me don't move want one it. thing. క్రేజీ కొట్టాడు 12 మందిని చంపాడు నేను 8 మందిని చంపా ఇప్పుడు బయటికి రాలేదు వాళ్ళు దినచర్య అసలు ఎన్ని రోజులు అరే పెరుగుతారా చల్లగా పెట్టుకోరా అయ్యాయంటే మాకు తెలియదు కదా మీరు మర్చిపోక మనీ పెట్టి కదా ఇది వాటర్ అమ్మగా ఉన్నా ఇంక కొట్టడానికి ఏముంది అందరికి వచ్చింది అన్న అన్న 6 మెంబర్స్ ఇప్పుడు ఏంటంటే వరల్డ్స్ లో సెకండ్ లార్జెస్ట్ వెటరన్స్ కంట్రీ ఇటలీ సో దానివల్ల ఓకే ఒకటే రోల్ వచ్చేసాయి
సో ఇది ఒకటేవేనా, ఇంకా వేరే ఏమైనా వే ఉంటుందా? ఈజియెస్ట్ పాసిబుల్ ఇదే. 2 డిఫరెంట్ దాంట్లోకి వేసుకుంటే తర్వాత మర్జింగ్ చాలా ఈజీ కదా. దీనికి 5 minutes కూడా పట్టలే నాకు. ఒక్క నిమిషం ఆగు. యాక్సెస్ ఓకే, అయిపోయింది. అంటే మనకి టెరాడేటాలో రోస్ బిట్వీన్ వన్ ఫాలోయింగ్ అని ఉంటది అనమాట. అట్లా ఏమన్నా ఉంటుందా? 1 following అంటే బేసిక్ గా ఏం చేస్తామంటే మనము ఒక 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 కాలమ్ ని ఇట్లా రెఫరెన్స్ చేసుకొని దాన్ని పార్టీషన్ చేస్తాం, డేటాని పార్టీషన్ చేసి బేస్డ్ ఆన్ ద రో విచ్ వీఆర్ సెలెక్టింగ్. సపోజ్ దీంట్లో ఐడి ఉంది కదా, సో ఐడి బేస్ మీద డేటాని పార్టీషన్ చేసి, సో దాంట్లో రోస్ బిట్వీన్ అంటే బేస్డ్ ఆన్ దట్ ఐడి రోస్ బిట్వీన్ ఫస్ట్ రో అండ్ సెకండ్ రో. ఇఫ్ ద ఫస్ట్ రో ఇస్ నల్, వన్ ఫాలోయింగ్ అంటే నెక్స్ట్ రోని ఏమన్నా ఉంటే అర్థమైంది నాకు. ఇప్పుడు ఇది కనుక బ్లాంక్ ఉంటే నెక్స్ట్ ఇదే ఐడికి నెక్స్ట్ రోకి వెళ్ళాలి. కానీ మా దాంట్లో ఇప్పుడు ఏమైందంటే అది వర్క్ అవ్వట్లేదు సరిగ్గా, ఆ కండిషన్ నీట్ గా పని చేయట్లేదు. సో ఇది కాకుండా వేరే ఏదన్నా ఇప్పుడు మీరు చేసినట్టే మా దాంట్లో ఉందన్నమాట. మా దాంట్లో ఏం చేస్తారంటే అప్డేట్స్ రాస్తారు సపరేట్. అంటే సేమ్ థింగ్ మీరు చేసినట్టు ఇప్పుడు ఈ డేటానంతా తీసుకొని వెళ్ళి ఒక టేబుల్లో వేసుకొని మళ్ళా నెక్స్ట్ దాంట్లో ఈ నల్స్ లేకుండా మళ్ళీ డేటాని తీసుకొని వెళ్ళి సేమ్ ఐడి మీద జాయిన్ చేసేసి చేసేయచ్చు. మేము అట్లా కాకుండా వేరే ఏదైనా సింప్లెస్ట్ వేలో ఉంటుందా అని. ఎందుకంటే దీనికి మనం ఏం చేస్తామంటే మల్టిపుల్ టేబుల్స్ క్రియేట్ చేయాలి కదా. ఇప్పుడు మనం మల్టిపుల్ ఫైల్స్ తయారు చేసినట్టు మల్టిపుల్ వోలటైల్ టేబుల్స్ తయారు చేసి దాని తర్వాత ఆ టేబుల్స్ ని జాయిన్ చేసి మళ్ళా ఈ రిజల్ట్ తెచ్చుకొని మళ్ళీ నాకు వేరే కాలమ్స్ ఉన్నాయి కదా, వేరే కాలమ్స్ జనరేట్ చేయడానికి మళ్ళా నేను వాలటైల్ టేబుల్స్ తయారు చేసి, సో టూ మెనీ వాలటైల్ టేబుల్స్. అది ఏదో టర్మ్ అన్నావు ఇందాక, ఏం టర్మ్ అది? వన్ ఫాలోయింగ్ దాన్ని టెరాడేటా 1 following అంటే వచ్చేస్తుందా? టెరాడేటా 1 following వస్తుంది. 1 following అని ట్రై చేయండి. ఆర్ ఎల్స్ రోస్ బిట్వీన్ 1 following అన్న వచ్చేస్తుంది. టెరాడేటా రోస్ బిట్వీన్ 1 following, రోస్ బిట్వీన్ 1 following. Yeah.
ఇఫ్ ఇట్స్ టేకింగ్ టూ లాంగ్ మనం లైట్ తీసుకుందాం. పర్వాలేదులే, ఏముంది. సింప్లెస్ట్ ఆఫ్ ద సొల్యూషన్ అయితే ఇది ఫైల్ మర్జింగ్ చేసుకోవడం. యా ఓకే. అంటే మేము కూడా నేర్చుకోవడానికి అనమాట, థైరాయిడ్ డేటా నేర్చుకోవడానికి వేరే వేస్ ట్రై చేస్తుండే. సో నేను ఐ వాస్ జస్ట్ థింకింగ్ లైక్ పైథాన్ లో ఇంకేమైనా వేస్ ఉంటాయా. ఇదండి ఇది ఏది ఇదా? పైన 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 కొంచెం పైకి కొంచెం. ఇప్పుడు ఇది ఉందా, ఇదిగోండి ఇక్కడ సమ్ అని ఉందా ఇదా? కింద దీనిదే కింద బాక్స్ లో ఉంది, టేకెన్ టుగెదర్ దిస్ క్యాలిక్యులేషన్ విల్ లుక్ లైక్ ద ఫాలోయింగ్ అని ఉంది కదా. సో ఇక్కడ బేసికలీ సమ్ అని వాడాడు. మేము ఇదే మాకు ఇదే వాడడానికి ట్రై చేస్తున్నాము, బట్ ఇది పని చేయట్లేదు నాకు. ఒక్క నిమిషం, ఇంకోటి కూడా చేయొచ్చు ఇక్కడ. ఒక ఐడికి ఫిల్టర్ పెట్టేసుకొని అవన్నీ లూప్ లో పాస్ చేసి అవన్నీ లిస్ట్ లో స్టోర్ చేసుకొని ఆ తర్వాత మళ్ళీ లిస్ట్ నుంచి ఒకవేళ ఎన్ని ఉంటే డ్రాప్ చేసేసుకొని ఆ లిస్ట్ మళ్ళీ డేటా ఫ్రేమ్ కి రాసేసుకోవచ్చు. కాకపోతే లూపింగ్ కాన్సెప్ట్ వాడాలి, చాలా పెద్దగా వస్తుంది. మనకి స్పేస్ కూడా ఎక్కువ అవుతుంది అనుకుంటా కదా. మెమరీ కొంచెం పడుతుంది మరి, లూపింగ్కి వెళ్తే కాన్సెప్ట్ మెమరీ పడుతుంది. ఎందుకంటే నాకు 67,000 రోజు ఉన్నాయి. సో నేను 67,000 ని ఇప్పుడు నేను డబుల్ చేసినా గానీ నాకు ఆల్మోస్ట్ 135,000 రోజు అవుతాయి. 135,000 రోస్ ని నేను 2 లిస్ట్లలో పెట్టుకొని దాంట్లో 67 నల్స్ ని డ్రాప్ చేసి మళ్ళీ 67,000 నల్స్ ని రైట్ చేయాలి కదా. ఒక్క నిమిషం ఆగు. స్టోర్ నేమ్ పెడితే స్టోర్ 1 స్టోర్ 2 స్టోర్ 1 పెడితే ఇది స్టోర్ 2 పెడితే ఇది. ఓకే, మళ్ళీ దీంట్లో బ్లాంక్ ఉన్న రెండు డ్రాప్ చేసేసుకోవచ్చు. పాండాస్ డేటా ఫ్రేమ్ ఓకే, ఇది కూడా మళ్ళీ డిఫరెంట్ స్ప్లిట్ చేసినట్టు అవుతుంది. ఎన్ని ఉన్నాయి డ్రాప్ చేసుకొని మళ్ళీ మర్జ్ చేసుకోవాల్సి వస్తుంది కదా. ఓకే ఓకే, మనం డ్రాప్ చేయట్లేదు కదా, మనకి బ్లాంక్ వాల్యూ ఉందంటే బ్లాంక్ వాల్యూ ఉందంటే అది వెళ్ళాలి. కాకపోతే ఇప్పుడు నేనేం చేసినట్టు, ఇప్పుడు చూడు వీడు బ్లైండ్ గా బ్లాంక్ ఉన్నాయన్ని తీసి పడేస్తాడు. కాకపోతే నేనేం చేసిన అంటే కాలం వైజ్ గా డ్రాప్ చేసుకున్నా, ఎందుకంటే తర్వాత మర్జ్ చేసుకోవచ్చు అని చెప్పి. అందుకే ఇది ఫైనల్ గా ఇది క్రియేట్ చేయగలిగిన. కాకపోతే నువ్వు మర్జ్ వద్దు అంటున్నావు కాబట్టి, అంటే మర్జ్ కాకుండా వేరే సొల్యూషన్స్ ఏమైనా ఉంటాయా అని అంతే. ఇస్ దేర్ ఎనీ ఆల్టర్నేటివ్ అని.
చూస్తున్నా ఒక నిమిషం. Did you guys ping me anything? No. Some what? Okay. Group by name. Okay. I'm getting use case is a duplicate, but this is not. ట్యూపుల్ వర్క్ అవుతుందో లేదో తెలీదు, బట్ ట్రై చేద్దాం. ఓకే. అయినట్టుంది.
ఈమెయిల్ 1 నాట్ డిఫైన్డ్ అంటే ఉంది ఆ కాలం. ఒక్క నిమిషం. One second. Okay, this also did not give me that. ఒకవేళ ఇట్లా చేస్తే వర్కౌట్ అవుతుందా నీకు? ఈడు చూడు ఎగ్జాంపుల్ x01 సపరేట్ గా ఉంది. ఇక్కడ ఒక కాలం సపోజ్ యూస్ కేస్ కాలం లో వాయిస్ ఒకటి SMS ఒకటి సపరేట్ ఉన్నాయి. ఓకే అట్లాంటప్పుడు నీకు ఇంకో కాలం ఉంది ఇక్కడ ఎక్స్ట్రా. మళ్ళా ఇక్కడ కూడా అపెండే చేసుకోవాల్సి వస్తుంది నువ్వు సింగిల్ కాలం చేసుకోవాలంటే. అవును, 2 కాలమ్స్ అపెండ్ చేసేసి ఆ తర్వాత అదొక సింగిల్ కాలం అయిపోతుంది ఈమెయిల్ ఐడి. అదెందుకు చేయకూడదు? జాయిన్ చేసేసుకొని ఈ 2 కాలమ్స్ సింగిల్ కాలం గా కన్వర్ట్ చేయలేవా? సింగిల్ 2 రోస్ ని సింగిల్ రోగానా? ఓకే ఓకే సింగిల్ ఈ 2 కాలమ్స్ ని సింగిల్ కాలం గా అపెండ్ చేసుకోవచ్చు కదా. కంకాటినేట్ చేద్దాం. ఈమెయిల్ 1 ఈమెయిల్ 2 కంకాటినేట్ చేస్తే ఆ తర్వాత గ్రూప్ బై ఆఫ్ ABX1 కొడితే కంకాటినేట్ చేస్తే గ్రూప్ బై చేసిన మనకి 2 డిఫరెంట్ రోస్ లో ఉంటాయి కదా. చూద్దాం, ఎందుకంటే బ్లాంక్ వాల్యూస్ కదా. కంకాటినేట్ చేస్తే థర్డ్ దాంట్లోకి వస్తుంది కాబట్టి మనకి ఫస్ట్ రో ఏముంటది అంటే నల్ కంకాటినేటెడ్ విత్ నాగా జీమెయిల్ ఐడి అండ్ పవన్ కంకాటినేటెడ్ విత్ నల్ కదా. సో గ్రూప్ బై చేస్తే ఈ రెండు రోస్ కలవవు కదా. చూద్దాం ఒక్క నిమిషం. ఇప్పుడు ఇట్లా ఉంది కదా, కంకాటినేట్ 2 కాలమ్స్ ఇన్ ఎక్సెల్ షీట్. ఇంత స్ట్రైట్ ఫార్వర్డ్ అవ్వదు, మనకి అప్లై కూడా అవ్వదు. ప్లస్ రాశాడు కదా. ప్లస్ అది స్ట్రింగ్ తేడా ఉంటే మళ్ళీ అది పెద్ద పంచాయతీ. స్టాక్ ఓవర్ఫ్లో తీసుకుందాం, అది ఈజీగా అయిపోద్ది. కాకపోతే అది స్ట్రింగ్ కానీ అట్లా కానీ ఇష్యూస్ వస్తే మళ్ళీ అదే పంచాయతీ సావాలి కూర్చొని. I want this. Lambda is good.
ఈమెయిల్ న్యూ ఈమెయిల్ 1 ఈమెయిల్ 2 ఫ్లోట్ అంటది ఏంది? ఫ్లోట్ ఎక్కడుంది అసలు మనకి? ఇందాక నుంచి ఫ్లోట్ అని పెడుతుంది. ఎక్స్పెక్టెడ్ స్ట్రింగ్ ఇన్స్టెన్స్ ఫ్లోట్ ఇన్స్టెన్స్ ఫౌండ్ అక్కర్డ్ అట్ 0th ఇండెక్స్. ఐడిలో ఉందా? అదే చూస్తున్నా. మనం మర్జ్ చేసేది ఈ 2 కదా. అవును. మరి ఫ్లోట్ ఇన్స్టెన్స్ అని చచ్చిపోతుంది ఎందుకు ఇది? ఈమెయిల్ న్యూలో ఫైల్లో ఈమెయిల్ 1 ఈమెయిల్ 2 పాస్ చేస్తున్నాం, అప్లై కొడుతున్నాం. ఓకే, హ్యాష్ టైప్ స్ట్రింగ్ పెడదాం ఒక నిమిషానికి. ఇట్లా పెడితే అవుతుంది అంటావా? ఓకే, అయింది. అది సంగతి. నా ఇట్లా వచ్చింది. ఇందాక ఏమనుకున్నాం మనము? గ్రూప్ బై పెడదాం అనుకున్నాం. ఫైల్ డాట్ గ్రూప్ బై ఆఫ్ ఐడి. ఓకే, మెమరీ లొకేషన్ వస్తూ ఉంది. గ్రూప్ బై ఆఫ్ ఐడి రాస్తే ఒక నిమిషం. ఓకే 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 సారీ, వచ్చిందా? వచ్చింది, చెప్తా. ఎన్ని ఏళ్ళలో వచ్చినాయి? అది జస్ట్ రిప్లేస్ బై అండస్ గ్రూప్ బై గెట్ యూనిక్ ఐడి.
ఇక్కడ ఎన్ఏఎన్ అని వచ్చింది చూడు, నాగాకి పవన్ కి. ఇక్కడ చూడు ఈ ఎన్ఏఎన్ ఉంది కదా, ఇది రిప్లేస్ విత్ ఏమంటాం, నీకైతే టెరాడేటాలో రాదు, క్వశ్చన్ మార్క్ వస్తుందా నీకు? అవును, క్వశ్చన్ మార్క్ వస్తుంది. నాకు ఇక్కడ ఎన్ఏఎన్ వస్తుంది కదా, నేను రిప్లేస్ విత్ ఇది చేయొచ్చు, ఎన్ఏఎన్ రిప్లేస్ విత్ బ్లాంక్ స్పేస్ ఇట్లా చేయొచ్చు నేను. ఓకే, బట్ మనకి ఒకటే రోలో కావాలి కదా. తర్వాత నా ఉద్దేశం ఏంటంటే ఈ 2 రోలు డ్రాప్ చేసేస్తా, సింగిల్ ఈమెయిల్ ఐడి కొత్తది ఉంది కదా నా దగ్గర. ఓకే, అప్పుడు ఏమైతుంది, ఇప్పుడు ఎన్ఏఎన్ రిప్లేస్ విత్ స్పేస్ అనుకుందాం. సో మనకి 0 రోలో ఏముందంటే naga@gmail.com అని ఉంటుంది, అండ్ 1 రోలో ఏముంటది అంటే pawan@gmail.com అని ఉంటుంది. ఎన్ఏఎన్ పోయింది. కాకపోతే మళ్ళీ తర్వాత ఉండే టాస్క్ ఏంటంటే యూనిక్ ఐడి బేస్ చేసుకొని ఈ రెండింటిని సింగిల్ రోకి తీసుకొచ్చుకోవాలి. కాంప్లెక్స్ పార్టే, ఎందుకంటే నీకు మళ్ళీ 4-5 స్టెప్స్ ఎక్కువ అవుతాయి. ఓకే, అర్థమైందా నేను చెప్పేది? ఓకే, కైండ్ ఆఫ్ ఈజియెస్ట్ పాసిబుల్ సొల్యూషన్ అయితే నేను ఫస్ట్ చేసింది, కాకపోతే అది మీకు డేటాబేస్ కాబట్టి టైం పడుతుంది. మీరు ఎందుకు ఫైల్ కి రాసుకోవచ్చు, ఫైల్ కి రాసుకోలేరా? ఫైల్ అంటే మేము టెంప్ టేబుల్స్ తయారు చేయాలి. అంటే మనం ఇక్కడ ఫైల్స్ అనుకుంటున్నాం, అక్కడ టెంప్ టేబుల్స్ అనుకుంటున్నాము. అది పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. కానీ టెంప్ టేబుల్స్ మాకు మల్టిపుల్, అంటే మాకు ఆల్మోస్ట్ 12 అప్డేట్ స్టేట్మెంట్స్ ఉన్నాయి. సో మేము 12 టైమ్స్ డేటాను అప్డేట్ చేస్తా ఉన్నాం. అట్లా కాకుండా ఎట్ ఏ సింగిల్ స్ట్రెచ్ లో అయిపోగలుగుతుందా అని చూస్తున్నాం. ఇన్స్టెడ్ ఆఫ్ డూయింగ్ లైక్ 12 స్టెప్ ప్రాసెస్, కెన్ వి డూ ఇట్, కెన్ వి కట్ డౌన్, లైక్ ఆప్టిమైజ్ చేస్తున్నాం క్వైరీని. సో దాన్ని 1 or 2 స్టెప్స్ లో అవగొట్టగలుగుతామా అని. ఇప్పుడు మనము ఈ ఫైల్ ని బ్రేక్ చేసాం కదా, ఈ ఫైల్ ని తీసేసి ఒక దాంట్లో వేసుకొని ఒక ఫైల్ 1 అనుకొని, మళ్ళా ఫైల్ ని తీసేసి మళ్ళీ ఫైల్ 2 అనుకొని, మళ్ళా కంపేర్ చేసుకోవడానికి ఫైల్ 3 అనుకున్నాం కదా. అది 3 స్టెప్సే కదా. కానీ మాకేమైందంటే ఈ వేరే కాలమ్స్ ఉన్నాయి కదా, సో ఆ కాలమ్స్ అన్ని నాకు మళ్ళీ ఒక్కొక్క కాలమ్ కి ఒక్కొక్క స్టెప్ అవుతుంది. సో అట్లా మాకు 12-14 స్టెప్స్ అయిపోతున్నాయి. ఫస్ట్ ఈ రెండింటిని టెంపరీగా హోల్డ్ చేసుకోవడానికి ఏమి ఉండదా టేబుల్స్ కాకుండా? టెంప్ టేబుల్స్ దానికంటే ఇంకా టెంపరీగా ఏముంటుంది? టెంపరీ టేబుల్స్ కరెక్టే. అంటే ఇప్పుడు వేరే డేటా ఫ్రేమ్ టైప్ లోనే కదా, మరి ఇంకేముంది మీకు మెమరీ ఇంపాక్ట్ అవుతుంది అట్టే ఇస్తే? అంటే ఇప్పుడు ఇనేవే ఆలోచిస్తే ఏమవుతుంది అంటే ఎక్కువ మెమరీ స్పేస్ తీసుకుంటున్నాం, ఎక్కువ టైమింగ్ తీసుకుంటున్నాం. ఇప్పుడు మన టెరాడేటాలో ఏమవుతుంది అంటే, ఇప్పుడు మనం ఒక టేబుల్ నుండి ఒక సర్టెన్ అమౌంట్ ఆఫ్ డేటా తీసుకొని దాని మీద కంప్యూటేషన్ చేస్తున్నాం అనుకోండి, అదేం చేస్తుంది అంటే ఒక స్పూల్ స్పేస్ లో వేసుకుంటుంది. ఆ కంప్యూటేషన్ చేసి ఇది ఈ స్పూల్ స్పేస్ లో కంప్యూటేషన్ అంతా చేసి మనకు ఒక టెంపరీ టేబుల్ లో ఇస్తుంది. సో మల్టిపుల్ టైమ్స్ అయ్యి మల్టిపుల్ టెంపరీ టేబుల్స్ అయ్యి, అంటే ఇట్స్ అంత లాంగ్ కూడా ఏం కాదు. వీఆర్ జస్ట్ ట్రయింగ్ టు ఆప్టిమైజ్ ఇట్ టు మేక్ ఇట్ ఇన్ ఏ బెటర్ వే. I was thinking if we could do it in Python in any other way, that సింపుల్ గా అయిపోవడానికి అన్నట్టు మెథడ్ ఉంటది. కాకపోతే ఏంటంటే ఇట్లా నీకు నేను ఆల్రెడీ ఒక ఫర్ లూప్ గానీ వైల్ లూప్ గానీ లిస్ట్ గానీ కాన్సెప్ట్ చెప్పిన, అది కాంప్లెక్స్ మెథడ్. ఎందుకంటే ప్రతి ఐడిని లిస్ట్ లో వేసుకొని దాన్ని పార్స్ చేసుకోవాలంటే అది చాలా కాంప్లికేటెడ్ అయిపోతుంది అట్లా చేస్తే. ఇంకోటేమో ఇది ఫస్ట్ మెథడ్. తర్వాత మెథడ్ ఏంటంటే ఆ 2 కాలమ్స్ ఏమంటాము మర్జ్ చేసుకొని కంపేర్ చేసుకొని, తర్వాత ఐడి అనేది యూనిక్ పెట్టుకుంటే, ఆ తర్వాత మళ్ళీ ఈమెయిల్ అనే కాలమ్ ని మళ్ళీ స్ప్లిట్ చేసుకొని మళ్ళీ ఒకటే రోకి తెచ్చుకోవాలి. సో ఓకే, మీరు ఐడి అనేది యూనిక్ పెట్టేసుకొని వీటిని అన్నింటినీ ఒకటే రో కిందకి తెచ్చుకోవాలి అన్న ఉద్దేశం. ఆ రోలో మళ్ళా ఆ రోని స్ప్లిట్ చేసుకోవాలి. అది ఓకే,
ఒక్క నిమిషం ఇక్కడే ఇక్కడ చూసిన వీడియో కూడా చేసిండు. అయ్యో రెజ్యూమ్ షేరింగ్. ఇక్కడ చూడు, నాట్ ది ఎగ్జాక్ట్ ఎగ్జాంపుల్ బట్ ఇయో చూడు, ఇక్కడ NO2 కి 2 rows ఉన్నాయి, ఓకే కింద ఒకటే రో. అట్లా చేయొచ్చు, ఇట్స్ నాట్ Okay. డిఫికల్ట్ టాస్క్ మళ్ళా నన్ను అడిగితే. కాకపోతే కొంచెం డిఫికల్టీ ఏంటంటే నీకు క్వశ్చన్ మార్క్ ఇట్లాంటి వెరైటీ వస్తే మళ్ళీ కష్టం అవుతుంది. ఇప్పుడు నాకు NAN వస్తుంది pandas లో, అది నేను మళ్ళీ Okay. అదొకటి హ్యాండిల్ చేసుకోవాల్సి వస్తుంది. అర్థమైందా నీకు నేను చెప్పేది? ఓకే 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 ఒక్క నిమిషం ఆగు, లెట్స్ గివ్ ఇట్ ఎ షాట్. ఫైనల్ టైం. ఓకే, ఇప్పుడు డిఎఫ్స్ లో ఇక్కడ నాకు డిక్షనరీ లాగా వచ్చింది. కీ వాల్యూ ఇక్కడ పేర్స్ చూడు, ABX1 కి ఇది డిక్షనరీ. ఇప్పుడు ఇది టైప్ ఆఫ్ డిఎఫ్స్. ఓకే ఓకే డిక్షనరీ టు డేటా ఫ్రేమ్ ట్రై చేద్దాం. ఒక్క నిమిషం ఆగు. ఓకే, ఇదంతా మర్జ్ అయిపోయిందా ఇక్కడ? ఓకే ఓకే, ఇప్పుడు ఇక్కడ ABX1 కి ఐడి ఉంది, ఇది కాలమ్ నేమ్స్. ABX1 కి 0th పొజిషన్ లో నాగరాజ్ ఉన్నాడు, 1 పొజిషన్ లో పవన్ ఉన్నాడు. ఇప్పుడు డిఎఫ్స్ డిక్ట్ కాబట్టి ఆఫ్ ABX1 పెడితే 0 అనుకుంటా. ఓకే 0-1 పడ్డది. సేమ్ ఇది డేటా ఫ్రేమ్, కాకపోతే ఏంటంటే మళ్ళా అదే పంచాయతీ. ఇప్పుడు ఇది కూడా కష్టమే, ఎందుకంటే ఇప్పుడు ఇది ఈ రెండు డ్రాప్ చేసేస్తా నేను. డ్రాప్ చేసినా కూడా మళ్ళీ వీళ్ళిద్దరిని ఒక సింగిల్ రోకి తీసుకురావాలి కదా. యా మనం Dot రోస్ ని value. కంకాటినేట్ చేయగలుగుతామా కాలమ్స్ ని కాకుండా? రోలో ఉండే డేటాను అంతా ఒకటే సింగిల్ రోలో చూపించడానికి? రోస్ లో ఉండే డేటానంతా ఒక సింగిల్ రో లో చూపెట్టాలా? అంటే సింపుల్, నేను నాకు తెలియట్లేదు. అంటే ఓకే, ABX1 అనే దాన్ని 2 రోలలో ఉంది కాబట్టి సింగిల్ రోకి తీసుకురమ్మంటావా? ఇప్పుడు మనం కంకాటినేట్ చేసుకున్న వాల్యూస్ ఉన్నాయి కదా, ఫర్ లూప్ For loop. పడుతుంది. ఓకే ఫర్ ఎవ్రీ యూనిక్ ఐడి ఇన్ దిస్ Yeah. అపెండ్ ఇంటూ సింగిల్ రో కదా. యా ఫర్ లూప్ పడుతుంది, మళ్ళీ కంకాటినేషన్ పడుతుంది, మళ్ళీ కాలమ్స్ ఇన్సర్షన్ పడుతుంది, చాలానే ఉంటది కదా దానికి.
ఓకే, టూ మచ్ కాంప్లికేట్ అయిపోతుంది. సరే Okay. చూద్దాం, నేను ఏమైనా ఆలోచన వస్తే నీకు నేను చెప్తా రేపు. ఓకే రేపైతే కవర్ చేద్దాం. ఓకే చలో బాయ్. ఓకే ఓకే. ఉగాది చేసుకుంటే మేము అసలు బయటకు కూడా వెళ్ళట్లే. సేమ్ మాకు కూడా లాక్డౌన్ కానీ నుంచి. Yeah. ఓకే చలో బాయ్ బాయ్. ఓకే బాయ్. అది ఈ స్క్రిప్ట్ పంపండి, నాగరాజు ఈ స్క్రిప్ట్ పంపండి అంటున్నా. అదే పంపిస్తా అన్ని పంపిస్తా. లాస్ట్ టైం మీకు మొత్తం ఇచ్చేసిన నాకు తెలిసి, ఇప్పుడు నేను మిగిలిన సెట్ మళ్ళీ ఇచ్చేస్తా. జస్ట్ మీరు పంపిస్తే ఫ్యూచర్ రిఫరెన్స్ కోసం. ఓకే షూర్. బాయ్ బాయ్.